వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఆరోగ్యం ఆలోచనలు చదువుతున్నాం కదండి. అది పీడిఎఫ్ 128 అండి. ఫస్ట్ పారాగ్రాఫ్ వర్క్ అయిపోయింది. అది కంటిన్యూషన్ చేద్దాం. నిన్న ముద్దల గురించి చదువుతున్నాం కదా. మూలాధార చక్రస్థానము భూమితత్వానికి సంబంధించినది. భూమితత్వానికి సంబంధించిన వ్యాధులు అంటే లావుగా ఒబెసిటీ ఉండడము లేదా సన్నగా ఉండడం లాంటివి. దానివల్ల కొలెస్ట్రాల్ కొంచెం ఇంకేమైనా చేయగలుగుతాం. అప్లోడ్ చేశాను, చూడండి. నాకు ఆ, అర్థమైంది. ఓకే. సరిపోతుందా? ఆ, ఓకే. ఉండడం లాంటివి. దానివల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి హృదయ సంబంధ వ్యాధులకు దారి తీయవచ్చు లేదా మల విసర్జన సమస్యలు రావచ్చు. కాబట్టి మూలాధార చక్రస్థానంలో భూమితత్వాన్ని నియంత్రించుకొని సమతుల్యాన్ని చేకూర్చుకోవడం ఎంతైనా అవసరము. ఇక్కడ నాకు సరే, క్వశ్చన్ నాకు అండి. ఒక్క నిమిషం అండి. నిన్న మనము ఎక్కడ ఆపామో అది నాకు ఇంకా అర్థం కాలేదండి. అదే చూస్తున్నాను. 7 చక్రాలు ఉంటాయి. శ్వాసనాడి చాలా వరకు ఈ శ్వాస నాడి అయిపోయింది. ఒక్కసారి గో త్రూ అవుతున్నానండి, గబగబా ఫాస్ట్ గా. అయిపోయిన తర్వాత మనము చూస్తాను. ఓకే ఓకే. ఇది మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. అక్కడి నుంచి చదవరా? ఓకే అండి. ఇప్పుడు అర్థమైంది, చదివాను. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ మరియు సహస్రార చక్రాలు అనే మనకు శక్తి కేంద్రాలు. ఈ చక్రాల స్థానాల్లో కూడా ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు మన ఆలోచనల సరళి కూడా అదే విధంగా మారుతూ ఉంటుంది. భావోద్వేగాలకు గురి అవుతాము. చక్రస్థానాలు సమతుల్యంలో ఉన్నప్పుడే ఆలోచనలు కూడా సమంగా ఉంటాయి. న్యూరో ఎండోక్రినల్ గ్రంథులు ప్రోత్సాహకరంగా ఉండాలంటే చక్రస్థానాలు కూడా సమతుల్యంలో ఉండడం ఎంతైనా అవసరము. మాస్టర్స్, నిన్న ఈ శ్వాస ఇది గురించి చెప్తూ ఉన్నారు కదా. మనకి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎటుపక్క పడుకొని లేచేటప్పుడు కాలు ఎట్లా కింద పెట్టాలి, ఇవన్నీ శ్వాసలు. ఆ పింగళ నాడి అను, ఆ, ఇంకొకటి పింగళ నాడి, ఇంకొకటి ఇది నాడి అంటారు కదండి. అందాక ఈ ఇది రెండు. ఇలా పింగళ, సుషుమ్న. సూక్ష్మ నాడి యాక్టివ్ గా ఉండాలంటే ఆ రెండు సమానంగా ఉంటేనే సూక్ష్మ నాడి యాక్టివ్ గా ఉంటదని చెప్పారు కదండి. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇవాళ చక్రాల గురించి చెప్తున్నారు. మనందరికీ తెలుసు కదా, చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. సహస్రార చక్రం అంటారు కదండి, అది క్రౌన్ తో సంబంధించింది కాబట్టి ఇంకా చక్రాలతో చెప్పేశారు. ఇవన్నీ మన శక్తి కేంద్రాలు అన్నమాట. ఈ చక్రాల స్థానాల్లో ఎక్కడన్నా సమస్య ఉన్నది అని అంటే మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయంట. అంటే హెల్త్ ఇష్యూస్ ఎట్లా మారుతుందో చక్రాలను బట్టి, ఏమేమి హెల్త్ ఇష్యూ అని తెలుసుకుంటామో అట్లనే మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయంట. ఎట్లా భావోద్వేగాలు, ఈ ఎప్పుడైతే చక్ర స్థానాలు సమానంగా ఉన్నాయనుకోండి, ఆలోచనలు కూడా సమానంగా ఉంటాయంట. లేదా ఈ గ్రంథులు వల్ల చక్ర స్థానాలు కూడా ఆ సమానంగా ఉండకుండా ఉంటాయి. అవి సమానంగా ఉంటేనే మంచిది అని కూడా చెప్తున్నారు. పద్మజ గారు ఇందాకేదో అడుగుతున్నారు. సారీ అండి, నేను ఇందాక అది పర్లేదు పర్లేదండి, అయ్యో పర్లేదండి. అంటే చెప్పండి. కొంచెం కిందకి వెళ్తున్నారు అప్పుడు. ఇక్కడండి. ఆ, ఇప్పుడు మూలాధార చక్రస్థానం భూమితత్వానికి సంబంధించినది అన్నారు. ఓకే, అది అర్థమైందండి. భూమితత్వానికి సంబంధించిన వ్యాధులు అంటే వస్తాయి కదా. ఒక మనిషికి లావుండ్గా ఉండటం కానీ, కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ పెరిగి ఉన్నాయి అనుకోండి, సపోజు. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తే
ఇవి తగ్గుతాయి అని నేను అడుగుతున్నానండి. అండి మనకి చక్రాలు అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కూడా చెప్పారు కదండి, చక్రాలకి ఏ ఆకారంలో ఉంటది, ఏ కలరు, ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, అలా చేసుకోవాలండి. ఒక్కొక్క చక్రం గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఆ ఇలాంటి వస్తది అంటే మూలాధార చక్రం ఇబ్బందిగా ఉంది అంటే అది భూమి తత్వానికి సంబంధించింది కాబట్టి ఆ వ్యాధులు ఏమేమి వస్తాయి అనేది చెప్తున్నారు ఆయన. మనకేమో కరెక్టే. మరి కిందేమన్నా అదే నాకది చెప్పండి. అర్థమైందండి. నాకది అర్థమైంది. అంటే వీటిని తగ్గించుకోవాలంటే మనిషి ఏం చెయ్యాలి అన్నది అంటున్నా. అంటే వస్తది ఒకటి ఆకుకూరలు తినాలండి. ఆకుకూరలు గ్రీన్ కలర్ ఆకుకూరలు మూలాధార చక్రానికి. ఇంకోటి వాకింగ్ చేసేటప్పుడు భూమాతతో అనుసంధానం అవుతూ మనం కనెక్ట్ అవుతూ వాక్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న కొన్ని కొన్ని ఉంటాయండి చేసేవి ఇంప్రూవ్ అవడానికి. హుహు. మళ్ళా నాకు చక్రాలు మర్చిపోయానండి. ఫస్ట్ లో మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో చెప్పారు. ఒక్కొక్క కలరు అంటే ఆ కలర్ ని ఇండికేట్ చేస్తది. ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. మళ్ళా అది నుంచి ఒక్కొక్క చక్రానికి ఎట్లా రావాలి, ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అన్ని చెప్పారు. నాకు అంత గుర్తు రావట్లేదండి నిజంగా. చక్రాల గురించి పర్లేదులెండి. మర్చిపోయాను. పర్లేదు. అవును. మనం ఎందుకంటే ఎప్పటికప్పుడు రీకలెక్ట్ చేసుకుంటేనే కానీ లేకపోతే గుర్తుండవులెండి. ఇట్స్ ఓకే. దట్స్ ఫైన్. అండి నో అది వరీస్. ఇంకా ఈ మూలాధారం వల్ల ఏమొస్తది మరి కింద ఏమన్నా చెప్తారేమో ఆదురు అన్ని చక్రాలు అయిపోయినాక చూడాలండి. చూద్దాంలెండి. యాహ్! లేతే నేను ఒకసారి స్పిరిచువల్ టాబ్లెట్స్ దాంట్లో చూసి నేను మళ్ళా రేపో ఎప్పటికప్పుడు చెప్తాలేండి. యాహ్! మళ్ళీ చక్రాలన్నీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాంలెండి గ్రూప్‌లో అసలు. ఏ యాహ్! చక్రం అట్లా ఏముంటుంది? మనం ఎలా మన అంటే మనం ఉన్నతంగా ఉండాలంటే ఆ చక్రానికి సంబంధించిన దానికి మనకి కావాలంటే మనం వ్యక్తీకరించాలంటే మనం ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అయి తెలుసుకుందాంలెండి. ఈ కలర్స్ అయ్యి గుర్తున్నాయి గానీ నాకును. బట్ స్టిల్ మనం ఎలా చెయ్యాలి అనేది లేదండి నాకు. అదే యాక్టివేట్ ఎట్లా చేసుకోవాలనేది గుర్తు రావట్లేదు మనకు. అది ఇంకా ఈ ఒక్కొక్కటి మూల మంత్ర ఉంటది కదండి, దాన్ని బీజ మంత్రం అంటారు యాహ్! కదా. యాహ్! ఉంటదండి జనాభా గారు. అదే బీజ మంత్రం కూడా ఉంటది. ఒక్కొక్క చక్రానికి అవే చెప్పారు. మేము మర్చిపోయామండి నేనైతే. మళ్ళా మూలాధార ఒకసారి లంగ్, రీకలెక్ట్ చేసుకోవాలి. మూలాధార లంగ్. ఓకే. లంగ్ అంటే అంటే మంత్రం అంటున్నారా మీరు? లంగ్ అది అనేది మనం మంత్రాలతో యాక్టివేట్ చేయకూడదంటండి. ఎందుకంటే ఎక్కువ తక్కువలో అయితే మనకు కంట్రోలింగ్ గురువు లేరు కదా. మనం ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేసేటప్పుడు కనెక్షన్ అయ్యి భూమాతతో మెడిటేషన్‌లో భూమాత కనెక్ట్ అవ్వడం ఇట్లానే చేసుకోవాలంట. మంత్రాలతో చేసి లేకపోతే బ్రెత్ తోటి కొన్ని రకాల బ్రెత్‌లుంటాయి. ఇట్లా అందులో ఫోకస్ చేయండి అట్లా లేకపోతే దాని మీద ఫోకస్ పెట్టొచ్చంట మనం ధ్యా కానీ మంత్రంతో కొన్ని కొన్ని ఉంటాయి. అంటే ఫోర్స్‌గా యాక్టివేట్ చేసేయి అయి చేయకూడదంట. హుహు. అంటే మనం రెడీగా లేమనుకోండి, ఆ చక్రం ఓపెన్ అవ్వడానికి మన హోల్ బాడీ మనం ఫోర్స్‌గా ఓపెన్ చేస్తే ఎఫెక్ట్ పడతదంట. అందుకని సాధన మనము కావాలంటే ఆ చక్రం ప్లేస్‌లో బ్రెత్ ఎళ్తున్నట్టుగా అక్కడ బ్రెత్‌ని మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఎక్సర్‌సైజు, యోగా, ప్రాణాయామము, ఆకుకూరలు తినటము, దానికి సంబంధించిన కలర్ ఫ్రూట్స్ తినటము, ఆ కలర్ వెజిటబుల్స్ తినటము చేయొచ్చంట. అవి అంత ఎఫెక్ట్ పడవంటండి. సాధనతోనే కూడా యాక్టివేట్ అవుతాయి కదండి. మనం మెడిటేషన్ చేస్తూ అంటే ఉంటే సాధన కూడా చేయొచ్చు. ఫిజికల్‌గా కూడా కొన్ని కొన్ని అవును చేసుకోవచ్చంట. అవును కానీ మనం మంత్రాలు చదివి దానికి లం సంబంధించినయి అట్లా అంతా అవి ఫోర్స్‌గా ఓపెన్ అవుతాయట అలా చేస్తే. అది ఓకే. మనీ చెప్పింది కరెక్ట్ అండి. నేను కూడా విన్నాను వేరే చక్రాల క్లాస్‌లో. మనం ఆ కలర్స్ ఎట్లా చేయాలి, ప్రాణామాలు ఇట్లా చేసుకోవాలి గానీ, మంత్రాన్ని ఊరికనే దానికి సంబంధించిన మంత్రం ఊరికనే అట్లా అనుకుంటే ఏదో కొంచెం తగ్గిద్ది గానీ, అంత ఇదిగా తగ్గదని విన్నాను నేను కూడా. చూద్దాంలెండి. మళ్ళా ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేద్దామండి. అదే. ఈ మూలాధార చక్రం ఉంటే లావుగా, సన్నగా ఉండటం ఇలాంటియన్నీ కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్స్ ఇయన్నీ ఉదయ సంబంధ వ్యాధులు ఇయన్నీ వస్తాయంటండి. మల విసర్జన ఆహ్, ఇంకొకటేంటంటే ఇవన్నీ వస్తాయంట. అందుకని భూమి తత్వాన్ని నియంత్రించుకోవాలి ఈ చక్ర స్థానంలో. అప్పుడు సమానంగా ఉంటే అంతా బావుంటది. ఎంతో అవసరం అని గూడా చెప్తున్నాడిక్కడే. అలాగే రెండో చక్రస్థానమైన స్వాదిష్టానలో ఉన్న ప్రాణంలోని లోపాలను సవరించుకుంటే
జలతత్వానికి సంబంధించిన వ్యాధులు నిర్మూలింపబడతాయి. కిడ్నీ సమస్య, డీహైడ్రేషన్, ప్రత్యుత్పత్తి సమస్యలు జలతత్వానికి స్వాదిష్టాన చక్ర సంబంధించిన బాధలకు ఉదాహరణలు. అంటే మనలోని తత్వాలలో ఏదో ఒక దానిలో ఉన్న సమస్యను ప్రాణాయామం ద్వారా తీసివేసినప్పుడు మనలో వచ్చే ఆలోచనలు తీరు మారుతుంది. రెండో ఉదాహరణ చక్రాన్ని స్వధిష్టాన చక్రం అని చెప్తున్నారు కదండి. అది వాటర్ కి సంబంధించింది. ఆ వ్యాధులు పోవాలి అని అంటే లైక్ కిడ్నీ డిహైడ్రేషన్ ఇలాంటి సమస్యలు వస్తాయంట. దానికి ఉదాహరణలు ఏంటంటే మనలో ఉన్న తత్వంలో ఏదో ఒక సమస్య ప్రాణాయామం ద్వారా గాని ఇట్లా గాని తీసేస్తే ఆలోచనల తీరు మారుతుంది అని కూడా చెప్తున్నారు. ఉదాహరణకు మనకు కోపం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయిందని గుర్తించాలంట. ఓ, అండి. మణిపుర కోపం వస్తుంది. మణిపుర చక్రం నాభిస్థానం అగ్నితత్వానికి సంబంధించినది. అగ్నితత్వం తక్కువ గాని ఎక్కువ గాని అవడం జరిగితే మణిపుర చక్రస్థానాన్ని సమతుల్యం చేసి అక్కడి సమస్యను తీసివేయడానికి భస్రిక, కపాలభాతి, అగ్నిసార క్రియలు చేసి జీర్ణ వ్యవస్థలోని లోపాలను సవరించుకోవచ్చు అంటాడు. ఇస్తున్నారండి పద్మజ గారు. మనకి ఒక్కొక్క చక్రానికి మణి అన్నట్టు మనము ఒక్క నిమిషం ఉండండి, వెనక్కి వెళ్ళి భూమి తత్వాన్ని ఏ, నియంత్రించుకొని మనం సమానంగా చూసుకుంటే అది మూలాధార చక్ర యాక్టివేట్ ఉంటుంది. ఇంకా డీటెయిల్ గా మనం చూసుకుందాము. ఇదేమో జలతత్వానికేమో ప్రాణాల ద్వారా తీసివేయచ్చు అని చెప్తున్నాడు. మనలో ఉన్నది నా మణిపూరక దగ్గర చక్రం. ఉందిలేండి 7 శక్తి కేంద్రాలని ఒక బుక్ ఉంది. మనం ఇది అయినాక చదువుకుందాంలేండి. చిన్న బుక్ ఏను. యా 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 షూర్ అండి. ఈ అగ్ని తత్వం కదండి మణిపూర చక్రం అంటే నాభి దగ్గర ఉంటది. యా ఇది ఈ స్థానం సమానంగా ఉండాలి అని అంటే మనం కపాలపాతి, భస్త్రిక ఇలాంటివన్నీ చేస్తుంటే జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా చెప్తున్నాడు. అనాహత అనాహత చక్ర హృదయ స్థానంలో శ్వాసకు సంబంధించిన సమస్యలు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి బాధలు సమస్యలైనా అలాంటివి రాకుండా ఉండడానికి అనాహత చక్రము ఉత్తేజితపరచడం ముఖ్యము. ఉదయ స్థానంలో ఉంటుంది కాబట్టి శ్వాస సంబంధించిన సమస్యలు వస్తాయి అని అంటున్నారు. ఇంక ఇలాంటి బాధలు రాకుండా ఉండాలి అని అంటే అనాహత చక్రాన్ని యాక్టివేట్ గా ఉత్తేజంగా పనిచేసే తీరుగా ఉండాలి అని చెప్తున్నాడు. విశుద్ధ చక్ర కంఠస్థానం ఆకాశతత్వానికి సంబంధించినది. ఈ చక్రస్థానంలో వాయువుకు సంబంధించిన లేదా మాట్లాడడానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ 5 తత్వాలు భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలు శరీరానికి సంబంధించినవి. ఆజ్ఞాచక్ర కనుబొమ్మల మధ్యన స్థానము స్థానం మనసుకు సంబంధించినది. సహస్రార చక్ర మాడు ప్రదేశము ముక్తికి, ఆత్మకు, కాన్షియస్నెస్ కి సంబంధించినది. 3 చక్రాలు ఇక్కడే ఇచ్చేసాడండి. విశుద్ధ చక్రం అంటే కంఠ ఇది ఆకాశ తత్వానికి సంబంధించిందని చెప్తున్నాడు. వాయువు అంట మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏంటి సరి చూసుకోవాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇంక ఈ 5 తత్వాలు భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలు శరీరానికి సంబంధించినవి కాబట్టి ఆజ్ఞా చక్ర కనుబొమ్మల మధ్యన ఉంటది. అది మనసుకు సంబంధించిందంట. సహస్రార చక్రము మాడు దగ్గర ఉంటది. ఆత్మకును కాన్షియస్ కి సంబంధించిందని చెప్తున్నాడు. ఈ చక్రస్థానాలలో అసమతౌల్యం ఉండడం కూడా మనలో జరిగే చాలా లోపాలతో, భావావేశాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఋషులు చెప్పినట్లు ప్రాణాయామము, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, భక్తి మార్గం ద్వారా ప్రాణస్థాయిలో ముద్రలతో చక్రస్థానాల్లోని అసమతుల్యాన్ని తొలగించుకోవడం వలన ఆలోచనలు నియంత్రించబడి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంటే ఇలా అన్ని స్థాయిలను ఏకం చేసి ఇంటిగ్రేటెడ్ గా మనస్సుని, శారీరక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు అనే విషయము దీని ద్వారా మనకు బోధపడుతుంది.
ఈ చతురస్రానాలు గనక సరిగా లేకపోతే అంటే దాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఏమేమి లోపాలు వస్తున్నాయి, ఏమేమి భావావేశాలకి దానికి సంబంధించినవి అని చూసుకుంటూ ఉండాలంట. ఇట్లా ఋషులు చెప్పారు. ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, భక్తి మార్గం ద్వారా ముద్రలు ఇవన్నీ వెళ్తే చక్ర స్నానాల్లో సమానంగా ఉంటది. అంటే సమానంగా లేని విధంగా ఏ చక్ర అయితే సరిగా సమానంగా లేదు. అది దాన్ని బట్టి మన ఆలోచనలో ఉంటది. దాన్ని సరిదిద్దుకోవాలి అంటే మనము అన్ని ఏ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్తున్నారు. ధ్యానం, భక్తి మార్గాల ద్వారా చేసుకోవచ్చు. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటది అని కూడా చెప్తున్నారు. ఇంటిగ్రేట్ ఇది అన్ని స్థాయిలకి శారీరక, మనసు, శారీరక ఆరోగ్యాన్ని కూడా మనం మార్చుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు అని కూడా మనకి దీన్ని బట్టి తెలుస్తుంది అని చెప్తున్నారు. సర్వశ సర్వశాస్త్రము చాలా విస్తృతమైనది. స్వరశాస్త్రము చాలా విస్తృతమైనది, లోతైనది. కాబట్టి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సైన్స్ ఇంకా అంతవరకు అందలేదు. కాబట్టి ఈ స్వరశాస్త్రంను సరి అయిన గురువు దగ్గర శిక్షణ పొంది సక్రమంగా అభ్యసించి ఆ మార్గంలో వెళ్తూ ఆరోగ్య సమస్యలను తొలగించుకుంటూ చక్కని ఆలోచన సరళిని అభివృద్ధి చేసుకోవాలి. శాస్త్రం అని నిన్న కూడా చెప్పారు కదండి. అది చాలా లోతైన సబ్జెక్ట్ గా చెప్తున్నాడు. ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంతా తెలియదు మనకి. అది సైన్స్ ఇంకా అంతవరకు కాబట్టి ఈ స్వరశాస్త్రాన్ని సరైన గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే దాని గురించి మనము సరిగా తెలియదు. ప్లస్ మనం నేర్చుకోలేము సొంతగా. గురువు దగ్గర తీసుకుంటే చక్కగా అతను బోధిస్తాడు అనుకుంటున్నాను. అదే మార్గంలో వెళ్తే ఆరోగ్య సమస్యలు, మనం ఆలోచించే పద్ధతి అంతా మారిద్ది, చాలా చేంజ్ వస్తుందని కూడా చెప్తున్నాడు. ముద్రాశాస్త్ర ప్రకారము చేతివేళ్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వానికి సంబంధించి ఉంటుంది. చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్యవేలు ఆకాశతత్వానికి, శూన్యానికి, ఉంగరపు వేలు భూమి తత్వానికి, చిటికెన వేలు జలతత్వానికి, బొటన వేలు అగ్నితత్వానికి సంబంధించి ఉంటుంది. కొంతమందికి ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో చూపుడు వేలుని వంచి బొటనవేలు మూలంలో ఉంచితే ఆలోచనల ఉధృతి తగ్గిపోతుంది. ఆలోచనలను దృఢపరచుకోవాలంటే, స్టెబిలైజ్ చేయాలంటే చూపుడు వేలు చివరను బొటనవేలు చివరికి ఆనించి ఉంచాలి. ముద్ర వేయాలనేది చెప్తున్నాడండి ఇక్కడ. నాకు ఈ ఆకాశ ముద్ర, పృథ్వీ ముద్ర, ఈ ముద్రలు కొంచెం తెలుసు, నాకు ఐడియా ఉంది. ఏంటి అంటే ఈ ముద్ర శాస్త్ర ప్రకారము చేతి వేళ్ళు ఒకదానికి సంబంధించి ఉంటుంది, అంటే లింక్ ఉంటుంది అంటున్నాడు. ఆ చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలు ఆకాశ తత్వానికి, ఉంగరం వేలు భూమి తత్వానికి, చిటికిన వేలు జలతత్వానికి, బొటన వేలు అగ్ని తత్వానికి, ఈ 5 పంచేంద్రియాలతో ఇట్లా జ్ఞానేంద్రియాలతో కలిపి చెప్తున్నాడు. మన ఆలోచనలు కూడా కొంచెం బాగా వస్తున్నాయి అనుకోండి, అది ఎట్లా అదుపు చేసుకోవాలి అనేది చూపుడు వేలును బొటన వేలు చూపుడు వేలు మూలంలో మనం ఇట్లా పెట్టుకొని ఉన్నాం అనుకోండి, ఆలోచనలు కూడా తగ్గిపోతుంది అని కూడా చెప్పుకుంటున్నారు. చూపుడు వేలుని జ్ఞాన ముద్ర రమ్మంటారా? మీరు చూస్తున్నారా ముద్ర ఎట్లా వేయాలా? లేదు. జ్ఞాన ముద్ర, ధ్యాన ముద్ర. కేవలం చూపుడు వేలు బొటన వేలు కొసలను ఆనించి ఉంచి ఆకాశం వైపు అరచేతిని చూపిస్తూ తొడలపై పెట్టుకొని యోగిక్ బ్రీతింగ్ 20 నిమిషాల పాటు చేస్తే ఆలోచనల ఉధృతి విపరీతంగా తగ్గి ప్రశాంతత గణనీయంగా పెరుగుతుంది. మానసిక ఆరోగ్యము మటుమాయమవుతుంది. ఇదే జ్ఞానముద్ర. మరో రకంగా అంటే ఎడమ చేతి చూపుడు వేలిని బొటన వేలు చివరలో ఆనించి ఉంచి పొత్తికడుపు వద్ద పెట్టుకొని అలాగే కుడి చేతి బొటన వేలును చూపుడు వేలిని కలిపి ఉంచి హృదయస్థానంలో ఉంచితే అది పూర్ణ జ్ఞాన ముద్ర అవుతుంది. ఈ ముద్రను కేవలము 10 నిమిషాలు పెట్టుకుంటే భావోద్వేగాలు, ఒత్తిడి మటుమాయమవుతాయి. పూర్ణ జ్ఞాన ముద్ర ఆత్మస్థైర్యానికి కూడా చాలా బాగా సహకరిస్తుంది. చిటికెన వేలు ఉంగరపు వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపితే
ప్రాణముద్ర. ప్రాణశక్తి, వైటాలిటీ పెరుగుతుంది. ఇవి ముద్రలు ఎట్లా వేయాలి అని ఉంది. ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ అనిపించట్లేదు. అంటే ఎట్లా చూపించడం తప్ప, మనం వీడియో ఆన్ చేసుకొని ఎట్లా చేసుకోవాలనే తప్ప ఏమేమి తగ్గిద్ది, ఆలోచనలు ఎక్కువగా వస్తున్నా, మానసికంగా ఆరోగ్యం బాగుండిపోయినా, ఇలాంటి ఈ ముద్ర వేయండి ఆ ముద్ర వేయండి అని చెప్తున్నారు. అలా వీడియో ఆన్ చేసి ఈ చే- అతను చెప్పినట్టు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామంటే వేసి చూద్దామండి. ఉన్నారండి అందరూ? మనీ ఉన్నామండి. ఏ- ఉన్నాం కానీ వర్క్ లో ఉన్నామండి. ఇంకెప్పుడైనా చేద్దాంలేండి. అంటే ఈవినింగ్ టైంలోనే ఎప్పుడైనా చేద్దాం. అంతే. ఇది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు, చదువుకుంటూ వెళ్దాము. ముద్రలు ఎట్లా వేయాలి దేనికి అనే చెప్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి వేస్తే తప్ప గుర్తుండవు అని చెప్తున్నాం అంతే అండి. ఏమంటారు పద్మజ గారు? అదేలేండి, ఇప్పుడు మణి గారు ఇట్లా వర్క్లో ఉన్నారుగా, అందరం కలిసి మనం తర్వాత ఇద్దాం పని. ఏమంటారు? సరే అండి, మీ ఇష్టం. అందరూ ఏదంటే అది. ఏంటండి ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు కదా, ఆ ముద్ర ఎట్లా అవును. వేయాలి దేనికి అనేది సద్గురు చెప్తున్నాడు. సద్గురు చెప్పేది ఇదే ముద్ర అండి. అవునా? ఏంటండి? ఉమ్, జ్ఞాన ముద్ర. జ్ఞానముద్ర. ఓకే ఓకే. సద్గురు ఆసనాలలో వేసేది జ్ఞానముద్రనే. అయితే తనతో పైకి వెళ్ళండి. అయితే అందరూ వేద్దామంటే పని చెప్పండి, మరి మీ ఇష్టం అండి. ఎట్లయినా సరే అండి. నేను చెప్పేది ఏం లేదు, మనం వేద్దామంటే వేస్తేనే, మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి. లేకపోతే ఈ చక్రాలు చదివినట్టే ఉంటది మన పని. ఉమ్. మానసిక అనారోగ్యం మటుమాయం అవుతుంది జ్ఞానముద్ర అంటండి. చూపుడు వేలు, బొటన వేలు. కొనలు అంటే చివరి పట్టుకోవాలి. ఉమ్. చూపుడు ఆకాశం వేలు వైపు అరచేతి చూపిస్తూ తొడల మీద పెట్టుకోవాలండి. నేను ఉమ్. వీడియో ఆన్ చేస్తా ఉండండి, మీకు కనిపిస్తుందో లేదో మరి, నాదే చూస్తా ఒక్క నిమిషం. ఆలోచనల ఉధృతి విపరీతంగా తగ్గి ప్రశాంతత కనిపిస్తుందా? గణనీయంగా పెరుగుతుందంట. ఇదండి ఇట్లా మీది ఇట్లా డార్క్ వేసి గా ఉందండి. డార్క్ గా ఉంది ఒక్క మీది. నిమిషం ఉండండి. లైటింగ్ వేసుకోండి. ఒక్క నిమిషం. ఇవాళ ట్రైనింగ్ జరుగుతుందని ఇక్కడికి వచ్చాను. ఆ, ఇదిగోండి. ఇటు ఈ కొనలు కరెక్ట్ గా కొనలు పట్టుకొని ఉన్నామంటే, నా చేయి కనిపిస్తుందా, తొడ మీద పెట్టుకుంటే ధ్యాన ముద్ర అన్నమాట. అంటే చేతులు స్ట్రైట్ గా పెట్టుకోవాలా, ఫోల్డ్ చేసుకోవాలా? లేదండి, తొడ మీద. ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, ఇట్లా అంటే ఇట్లా పట్టలేం చాపలేం కాబట్టి తీసుకెళ్లి తొడల మీద పెట్టాలి. పైనుంచి ఎట్లా చూపెట్టండి. అట్లా అట్లా చూపిస్తే తొడల మీద బస్ కొట్టేస్తుంది, అప్పుడు మీకు ఈజీగా అంత అవుతుంది. కింద పెడితే కనిపిస్తుందా అండి? ఇట్లా ఓ అట్లా పెట్టాలి, ఫోల్డ్ చేసుకోవాలి చేతులు, చేతులు వెనక్కి. ఆ, అంటే తొడల మీద పెట్టుకుంటే అట్లే వస్తుంది కదండి మనం. తొడల మీద పెట్టుకుంటే ఇంకా అట్లానే వస్తుంది కదండి. ఇది ముద్రను చివర, కొసర అంటే చివర అన్నమాట. అట్లా అదే మనం ఇక్కడ కానీ మనకి వెనక ఈ కొంతమందిని చూస్తే చేతులు స్ట్రైట్ గా పెడతారు, చూసారండి? మోకాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ ముద్ర వచ్చేసి. అట్లా ఉంటుంది కదండి. అట్లా కరెక్ట్ గా స్ట్రైట్ గా మన నిటారుగా ఉండాలన్నమాట. ముద్రలు వేసేటప్పుడు నిటారుగా ఉంటే మన స్పైన్ కూడా మంచిగా ఉంటుంది. ఉమ్. ఓకే. ముద్ర అంటున్నాడండి. మళ్ళా ఎడమ చేతి చూపుడు వేలును బొటన వేలు చివరతో ఆనిచ్చి ఉంచి పొత్తి కడుపు వద్ద పెట్టుకొని అలాగే కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు కలిపి ఉంచి ఉదయస్థానంలో ఉంచితే అది పూర్ణ జ్ఞాన ముద్ర అంటారంట. ఇట్లా ఇట్లా పెడతారు కదండి. ఇట్లా హృదయం దగ్గర ఉంటే పూర్ణ జ్ఞాన ముద్ర అంటారు. ఇట్లా పెడితే ఇట్లా కనిపిస్తుందా మీకు? నేను కొంచెం పైకి ఎత్తుతాను. కనిపిస్తుంది. ఓ అట్లా పెట్టాలన్నమాట. అట్లా హృదయం దగ్గర పెడితే పూర్ణ జ్ఞాన ముద్ర అవుతుంది. పొత్తి కడుపు దగ్గర పెట్టమంటుంది. 10 నిమిషాలు చేస్తే ఈ ముద్ర మనలో ఉన్న ఒత్తిడి, భావోద్వేగాలు ఇవన్నీ పోయి ఆత్మస్థైర్యంగా ఉంటాము అని అంటున్నాడు. అదే చిటికిన వేళ్ళు
చిటికిన వేలు, ఉంగరం వేలు ఇట్లా పెడతారంట. చిటికిన వేలు, ఉంగరం వేలు, చివర్లు బొటన వేలు, చివరితో కలిపి ప్రాణముద్ర, ఉంగరం వేలు ప్రాణశక్తి. కూడా పెట్టమన్నారు కదండి. ఆగండి అది ఆగండి ఆగండి, చెత్త 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 పెడతాను. చెత్త ఆ, పెడతాం ఉమ్, మీకు. ఆ, ఇట్లా ఇట్లా చూడండి. అవును, అది అది అదే కనిపిస్తుంది. సింహముఖం అని అంటారు కదండి మన భరతనాట్యంలో. తర్వాత ఇట్లా చూపిస్తారు కదా, ఈ ముద్ర వేయడం వల్ల మనకి ప్రాణశక్తి వస్తుందంట. ఎక్కడ పెట్టుకోవాలండి అట్లా వేసి అట్లా పట్టుకుని? లేదు, ఉత్తిగానండి, ఇట్లానే అని చెప్పాడు. చిటికిన వేలు, ఉంగరం వేలు చివరను బొటన వేలు చివరితో కలిపి ఉమ్, ప్రాణముద్ర, ప్రాణశక్తి, వైటాలిటీ పెరుగుతుంది అని చెప్పాడు. అంటే కాదు, కరెక్టే, చేతులతో అట్లా పట్టుకుని మనం ఇట్లా ఉండొచ్చండి. ప్రత్యేకంగా తొడల ఏమీ తెలీదు నాకు. తొడల పైన తొడల పైన పెట్టుకోవాలి. ఓకే. ఆహాహా, అన్ని కాదండి, అన్ని కాదు. కొన్ని ముద్రలు తొడ మీద, కొన్ని ముద్రలు తొడ దగ్గర, అదండి హృదయం దగ్గర అట్లా చెప్పాడు. మరి దీనికైతే ఇది నేను ఎప్పుడు, ఈ ముద్ర ఎప్పుడు నేను వేయలేదు. దేనికి వేస్తాం ఈ ప్రాణశక్తి కంట, అందుకని ఇట్లా వేసినా చాలు అని అంటున్నారు. లేదు మీకు తొడ దగ్గరైనా పెట్టుకొని కూర్చోవచ్చు. ఓకే. మామూలుగా కూర్చున్నప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవచ్చేమో. కొన్ని చెప్తారు కదండి, మామూలుగా కూర్చున్నప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని కూర్చోవచ్చు అని కొన్ని ముద్రలు. యా అండి, మనము ఇప్పుడు కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా కొన్ని ముద్రలు, ఎందుకంటే మా అమ్మగారు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆ, అందుకని నేను చూస్తూ ఉంటాను అనమాట. ఆ, ఉమ్, ఇది ఒక ముద్ర వేస్తారు అమ్మగారు. ఉమ్, ఆ, ఉమ్. అన్ని 5 ఏళ్ళకి ఒక్కొక్క ముద్ర. మళ్ళా తర్వాత ఈ కొనలు ఉన్నాయి చూసారు, గీతలు ఉంటాయి కదా, అక్కడికి అవును. అక్కడికి ఏదో ముద్ర, ఏదో పేరు చెప్తూ ఉంటారన్నమాట. మనకు ఒంట్లో మనప్పుడు ఇట్లా చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్ ఇట్లా. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా అరచేతిలో కళ్ళు ఉంటాయంట. ఆ, తర్వాత అది పిక్చర్ ఉండాలండి నా దగ్గర, నేను చూసి గ్రూప్ లో పెడతాను. చేతి మీద ఉండే పిక్చరు, కళ్ళు, చెవులు. యా, ఈ రెండు చెవులండి, ఈ రెండు భాగాలు చెవులు వస్తాయి, నాకు గుర్తున్నాయి. అవునండి, హార్ట్ ఇట్లా మధ్యలో ఉంటది, ఆ, థైరాయిడ్ ఇక్కడ ఉంటది. మళ్ళా మా అమ్మగారు చెప్పారు, మనకి బాగా గాలి, చలిగా ఉన్నప్పుడు చెవులన్నీ ముడిగిపోయి ఉంటాయి కదండి. ఈ 2 వేలు ఇట్లా పెట్టుకొని చాలాసేపు ఉంటే గాలి ఏమి పోకుండా ఏమన్నా ఉన్నా కానీ బయటకు వస్తుంది అని చెప్తారు. ఆ అంటే ముద్ర గాలి కూడా బిగబట్టాలండి? ఇట్లా పెట్టేసి, అంటే గాలి పీల్చాలా, పీల్చకూడదా? అంటే బిగబెట్టుకోవాలి. మనము ఇన్ అవుట్ ఎట్లా గాలి వదిలేటప్పుడు ఎట్లా ఉంటామో మన బాడీ మూమెంట్ కూడా, అంటే మన నాభి దగ్గర నుంచి పైకి వచ్చేట్టు, మళ్ళా కిందకి వెళ్ళడం, మళ్ళా పైకి వెళ్ళడం, అట్లా అట్లా జరుగుతూ ఉంటే ఒక 10 నిమిషాలు అట్లా వేస్తూ ఉంటే అవన్నీ ఏమన్నా లోపల ఏమన్నా ఉన్నా, ఈ చీము కారటం కానీ, లేకపోతే ఇంకోటి ఏంటి, ఆ చల్లప్పుడు బాగా బూడిగిపోయి కొంచెము వినిపించదు కదండి, గుబిలి ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇట్లా చేసుకోమంటారు. కొన్ని కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు నాకు. ఉన్నది చదువుతారా, నేను చదవనా ఉమ్, అబ్బాయి గారు? చదవమంటే చదువుతాను. మీకు పర్లేదు కదా సైజు, చదవండి ఏం పర్లేదు. అంటే సైజు ఇంకా పెంచమంటారా అని. ఇది బాగుందండి ఇప్పుడు. ఉమ్. ప్రాణముద్ర. అంజలి. నమస్కారం. ముద్రలు మెదడును నెమ్మది పరిచి ఆలోచనలు నిదానాన్ని మారుస్తాయి. ఆకాశ ముద్ర. అష్టముద్రలలో ఆకాశ ముద్ర మధ్యవేలు చివరకు బొటనవేలు చివరకు కలవడము ఆలోచనల తీరును మారుస్తుంది. మీరు చదువుకుంటే చెప్పండి మరి, ఒకవేళ మీరు మీరు లేదంటే. చెప్తున్నారు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర నేను ఇక్కడ, నాకు నాకు తెలిసిని నేను వేస్తున్నాను. అన్ని తెలియదండి నాకు కూడా, నాకు ఓకే, తెలిసిని నేను ఓకే, వేస్తున్నాను. ఓకే, ఓకే. హృదయ ముద్ర. మధ్యవేలు ఉంగరపు వేలు చివరలను బొటనవేలు చివరతో కలిపి ఉంచి చూపుడు వేలుని బొటనవేలు మూలం వద్ద ఉంచితే అది హృదయ ముద్ర. ఈ ముద్ర హృదయ భారాన్ని, బాధలను తగ్గిస్తుంది. ఓ,
సుప్రజ ముద్ర మానసిక అపరిశుద్ధతను తీసేస్తుంది. ఇదేనేమో ఇందాక మీరు వేసింది. స్మరణ బుద్ధి ధృతి ముద్ర. ఎడమ చేతి వేళ్ల కొనలు కుడి చేతి వేళ్ల కొనలతో తాకించి ఉంచినప్పుడు మెదడు కుడి ఎడమ భాగాలు సమన్వయం చెందుతాయి. మరచిపోయిన విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఎడమ చేతి వేళ్ల కొనలు కుడి చేతి వేళ్ల కొనలతో తాకించి ఓకే ఉంచినప్పుడు మెదడు కుడి ఎడమ భాగాలు సమన్వయం చెందుతాయి. మరచిపోయిన విషయాలు జ్ఞాపకం వస్తాయి. వ్యాసముద్ర. చూపుడు వేలు మధ్య వేలు చివరలను బొటనవేలు చివరతో కలిపి ఉంచితే అది వ్యాసముద్ర. ఈ ముద్ర నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చూపుడు వేలు మధ్య వేలు చివరలను బొటనవేలు చివరతో కలిపి ఉంచితే అది వ్యాసముద్ర. ఈ ముద్ర ఇటువైపు కొన్ని కొన్ని ఇటు చూపించడము, మన వైపు చూపించడం, లేకపోతే ఇట్లా కిందకి పెట్టి చూపించడం అట్లా ఉంటాయండి ఇవి. అవి కరెక్ట్ గా తెలుసుకోవాలి మనం. మహాశీర్ష ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు చివరలను బొటనవేలు చివరతో కలిపి ఉంచి ఉంగరపు వేలు చివరను బొటనవేలు మొదట్లో ఉంచడమే మహాశీర్ష ముద్ర. దీనివల్ల తలలో ఉన్న అనవసరపు శక్తిని తీసివేస్తుంది. ఆదిముద్ర. బొటనవేలుని మిగతా అన్ని వేళ్లతో కలిపి ఉంచితే అది ఆదిముద్ర. నాడీ ఉంచాలండి, వ్యవస్థను మూసి ఉంచాలి. బొటన వేలు ఇట్లా అట్లా గుప్పడి అంటారు కదా. ఓకే ఓకే. బొటనవేలుని మిగతా అన్ని వేళ్లతో మూసి ఉంచితే బొటనవేలు లోపలికి వెళ్ళాలనేమో అండి. బొటన వేలు లోపలికి వెళ్ళాలండి. గుప్పిడి అంటాం కదా. అంటే అది ఆదిముద్ర నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. కాకి ముద్ర. వరహమూతి పెట్టి గాలిని వేగంగా నోటి ద్వారా లోపలికి పీల్చుకొని కొంతసేపు పట్టి ఉంచి తర్వాత ముక్కు ద్వారా వదిలివేయడమే కాకి ముద్ర. ఈ ముద్ర తలలో ఉన్న వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. నోరు మూసేసి గాలి తీసుకొని ముక్కు ద్వారా వదిలేయాలంట ఆ గాలి. అంటే ఫస్టే గాలి తీసుకొని మూసేసుకోవాలి కదండి. అవునండి, అదే అదే గాలి తీసుకొని నోరు మూసేసుకొని ఉండి ముక్కు ద్వారా చిన్నగా వదలమంటున్నాడు. వేడిని తగ్గిస్తుందంట, చల్లబరుస్తుంది. ఓకే. ఈ స్వరశాస్త్రానికి సైన్స్ ఆఫ్ బ్రెత్ ముద్రా శాస్త్రాన్ని వాడుకొని మానసిక భావావేశాలను శారీరక అనారోగ్యాలను అధిగమించి నెమ్మదిని ప్రశాంతతను పొందవచ్చును. ఈ విషయాన్ని అందరూ గమనించి సాధన ప్రారంభించాలి. ప్రాపంచిక సంబంధాలను ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకో. ఉండాలండి బంధాలు, ప్రపంచిక బంధాలను ఆధ్యాత్మిక ఉన్నటికి. అంటే ఇట్లా ఇవన్నీ ఎట్లా ఉంటది ఏంటి బంధాలు ఇవన్నీ ఉపయోగించుకోండి అని చెప్తున్నాడు. కొంచెం అంటే ముద్దల గురించి బాగా చెప్తున్నారు. చూడాలి. జబ్బుల నివారణ నియంత్రణలకు కొన్ని సూచనలు. ఏ రకమైన జబ్బును చికిత్స చేయడానికైనా మొట్టమొదటి రోగి అంతర్గతంగా వెళ్ళి ఏ భాగంలో ఎలాంటి బాధ ఉన్నదో గమనించాలి. మానసిక పొరలలో దాగి ఉన్న భావోద్వేగాలను శుద్ధి చేయాలి. రోగి తన మానసిక స్థితులలో మార్పును తీసుకురావాలి. మందులు సూదులే కాకుండా మొదట ఆలోచనలను నియంత్రణం చేసుకోవాలి. రోగి తనను తాను ఒప్పుకొని ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. అదేండి, మనకి ఇంకా హెల్త్ ఇష్యూస్ జబ్బులు ఏమి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కొన్ని సూచన రూపానంగా ఇస్తున్నాడు అనమాట. ఫస్ట్ మనం ఏమన్నా ఒంట్లో బాగాలేదు అని అంటే, ఏ రకమైన ఆరోగ్యం బాగాలేదని అంటే అతను ఎందుకు బాధపడుతున్నామో, ఏం తప్పు చేశామో, ఏ పార్ట్లో అనేది తెలుసుకోవాలి. తర్వాత ఆ లోపలికి వెళ్ళి ఏ పొరల్లో ఏమి దాక్కొని ఉన్నాయి, ఏ భావోద్వేగాలు మనసుని ఇబ్బంది పెట్టి మన ఆలోచన దాని మీద కూడా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసుకోమంటున్నాడు.
తర్వాత ఈ మందులు ఇవి తీసుకుంటూనే మన ఆలోచనలు కూడా అదుపులో పెట్టుకోవాలి, మార్చుకోవాలి, నియంత్రించుకోవాలని చెప్తున్నాడు. తర్వాత తను ఒప్పుకొని తనని ప్రేమించుకోవాలి ఫస్ట్ రోగి. అప్పుడు ప్రేమించుకుంటే ఇయన్నీ కొంచెం సూచన రూపంలో మనం ఆరోగ్యంగా ఉంటామని గూడా చెప్తున్నాడు. అద్దం ముందు నిల్చొని ప్రతిబింబాన్ని చూస్తూ తనకు తాను నన్ను ప్రేమించుకుంటున్నాను అని అనాలి. లోపల దాచుకున్న కోపము బయటికి పోవడానికి తలగడపై కొడుతూ పట్టరాని కోపాన్ని ప్రదర్శిస్తూ అరుస్తూ ఉండాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సానుభూతి, దయ, బాధ్యతలతో ఉండాలి. మాంసాహారము, పిజ్జా, బర్గర్ మొదలైన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి అవి తినే అలవాటు ఉన్నవారు మొదట పొట్టలోని మలినాలను తొలగించుకొని సమతుల ఆహారాన్ని, సాత్వికాహారాన్ని స్వీకరించాలి. ఆకుకూరలు, పళ్ళను, రసాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే గదండీ! మనం అద్దం ముందు నుంచొని ప్రతిబింబం మన మన ఇమేజ్ చూసుకుంటే నేను ప్రేమించుకుంటున్నాను అని అనాలి. అట్లా ఒకటి. తర్వాత మనం కోపంగా ఉన్నామనుకోండి, లోపల ఎంతో కోపంగా రగులుతూ ఒక్కోసారి పగ, ద్వేషం ఉంచుకొని రగిలిపోతూ అట్లా ఉన్నామనుకోండి, అది కూడా మనం బయటికి ఎక్కువ అరుస్తూ ఉంటే ఆ కోపం అంతా లోపల పోకుండా ఉంటదని కూడా చెప్తున్నాడు. ఫస్ట్ మనం ఇంకా తల్లిదండ్రులను ప్రేమించాలి. వాళ్ళ మీద దయ, బాధ్యతగా చూడాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం కదండీ! ఎక్కువ ఇండియాలో తీసుకెళ్ళి అనాథాశ్రమంలో అది ఎట్లా పడితే అట్లా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇంగ ఈ మాంసాహారం, పిజ్జా, బర్గర్‌లు ఇలాంటియి కూడా హాని చేస్తది. ఆరోగ్యం బాకుండా ఉంటది. అయి తినమాకండి. పొట్టలో మాలిన్యాల్ని తొలగించుకోవాలి అంటే మనము సాత్విక ఆహారాన్ని చేసుకొని ఆకుకూరలు, పళ్ళ రసాలని తీసుకోవాలి అని కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అది తర్వాత డిస్కస్ చేద్దాం. శారీరక మరియు మానసిక శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని, శుద్ధి జరిగినప్పుడే జబ్బు త్వరగా నయమవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంతే కదండీ! మనం తెలుసుకొని ఎక్కడ ఏమొస్తుంది? ఏ ఇబ్బంది పడుతున్నాము? ఏమున్నది? ఏం మార్చుకోవాలి? ఇది తెలుసుకున్నామనుకోండి, అదే సమం అయిపోతది మనకి ఆరోగ్యం తగ్గడానికి. అప్పుడు ఈ జబ్బనేది నయమవ్వటానికి మనకి దారి చూపిస్తదన్నమాట. ఇట్లా చేస్తే అట్లా చేస్తదనే మార్గం కూడా ఉంటది అని చెప్తున్నాడు. ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ తాను నమ్మిన బాటలో జీవిత గమనాన్ని సాగించాలి. పచ్చదనం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రకృతితో స్నేహం చేయాలి. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. జీవన విధానము, ఆలోచనా సరళి సరిగ్గా ఉండాలి. మనస్సు చాలా పిరికిది. కాబట్టి అందరూ బాగుండాలి. అంతా బాగుంది. ఆల్ ఈజ్ వెల్ అని మనస్సుకి ఎప్పుడు స్వాంతన చెప్పుకుంటూ ఉండాలి. యాహ్! మనము ఆలోచనను బట్టే పని చేస్తూ ఉంటాం గాబట్టి, అది ఎట్లా ఏ బాటలో ఎళ్ళాలి, ఏంటి అనేది తెలుసుకోవాలి అంటున్నాడు. ఇక నేచర్‌తో ఎక్కువ గడుపుతూ ఉన్నామనుకోండి, నేచర్‌ని ప్రేమించి, కొంచెం స్నేహభావంగా ఉండి, నేచర్‌లో ఎక్కువ గడుపుతూ ఉంటే కూడా, మన ఆలోచనలు మంచిగుండి, ఆరోగ్యంగా గూడా ఉంటాము అని అంటున్నాడు. తర్వాత మన జీవితాన్ని మనం ప్రేమించుకోవటం ఎట్లా ఉండాలి, మనం ఆలోచన ఎట్లా చేస్తున్నాము, మనం మాట్లాడే మాట గాని, ఏం చేస్తున్నామో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటే మార్చుకోవాలి అది అని చెప్తున్నాడు. అందరూ బాగుండాలి, అంతా బాగుంది అనే పాజిటివ్‌గా ఉండాలి ఎప్పుడు. అలా చెప్పుకుంటూ ఉంటే చాలా బావుంటది అని కూడా చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి మనకు మనసులో ఎంతో చెత్త పేరుకుపోయి ఉంది. తప్పుడు ప్రోగ్రామింగ్ లోపల చేరింది. కంప్యూటర్ పరిభాషలో దీన్నే గార్బేజ్ అండి. గార్బేజ్ ఇన్ అది అండ్ గార్బేజ్ ఔట్ అంటారు. అంటారు కదా, అంటాం హ్మ్. కదా. అలాగే మనస్సులో చెత్త నింపాము కాబట్టి శరీరం కూడా చెత్తగా తయారైంది. ఈ రకంగా మనసులో అవసరమైన చెత్త నింపుకోకుండా చూసుకోవాలి. జీవితం గురించి అనవసరమైన చెత్త. అనవసరమైన చెత్త హ్మ్. నింపుకోకుండా చూసుకోవాలి. జీవితం గురించి జీవించడానికి కుతూహలాన్ని పెంచుకోవాలి. జీవితంలో నీకేది ఇంకొకసారి చదవరండి జానాబాయి గారు అది ముందు 2 సెంటెన్స్‌లు. చిన్నప్పటి నుంచి మనకు మనసులో ఎంతో చెత్త చేరుకుపోయి ఉంది.
తప్పుడు ప్రోగ్రామింగ్ లోపల చేరింది. కంప్యూటర్ పరిభాషలో దీన్నే గార్బేజ్ ఇన్ నాకు ఆ అక్షరాలు అవుట్ కనిపించలేవండి, గార్బేజ్ ఏమనుకో. అవుట్. గార్బేజ్ ఇన్ అండ్ గార్బేజ్ అవుట్. అంటాం కదా, అలాగే మనసులో చెత్త నింపాము కాబట్టి శరీరం కూడా చెత్తగా తయారైంది. ఈ రకంగా మనస్సులో అనవసరమైన చెత్త నింపుకోకుండా చూసుకోవాలి. జీవితం గురించి జీవించడానికి కుతూహలాన్ని పెంచుకోవాలి. ఇదండి ఈ సెంటెన్స్ ఇంకొకసారి చదవండి. జీవితం గురించి జీవించడానికి కుతూహలాన్ని పెంచుకోవాలి. అది ఇది బాగుందండి. ఇదే నేను అంటే మనం అయిపోయిందిలే ఏంటిలే అని అనుకోకుండా కుతూహలంగా పెంచుకోవాలని తెలుసుకోవాలని ఆతృత ఉండాలి అని చెప్తున్నాడు. జీవితంలో నీకేది అవసరమో అది నీకు తెలిసి తీరుతుంది కాబట్టి అనవసరమైన వాటి వైపు వ్యామోహం పెంచుకొని శరీరాన్ని మనస్సును పాడు చేసుకోకుండా ఉన్న జీవితాన్ని సంతృప్తితో ప్రేమతత్వము పెంచుకొని హాయిగా ఆనందంగా జీవించాలి అనే అదే అన్ని జబ్బులకు మందు. అదే మనం చిన్నప్పటి నుంచి ఏమన్నా మాట్లాడుతున్నారండి? సారీ. లేదు చెప్పండి. చిన్నప్పటి నుంచి మన మనసులో ఎవరు చెప్పేవాళ్ళు మనకు తెలియక ఇంకా చెప్పేవాళ్ళు ఏది లేక చెత్త బాగా అయిపోయిందనమాట. అది కంప్యూటర్ భాషలో గార్బేజ్ ఇన్ అవుట్ అని చెప్పి ఉన్నదాన్ని బయటకు పంపించేసేయండి. అప్పుడు ఆ చెత్త అంతా బయటికి వెళ్ళటం పేరుకుపోయి ఉంది కాబట్టి అప్పుడు ఆ మనసు అనవసరమైన చెత్త అదంతా నింపుకోకుండా ఆ మనసు మీద ఎఫెక్ట్ పడకుండా మనసుని అసలు పట్టించుకోకుండా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఈ జీవితం గురించి కూడా మనం తెలుసుకోవాలి. వచ్చాము, ఏ పని మీద వచ్చాము, ఏ పర్పస్ మీద ఏం చెయ్యాలి, ఏంటి తెలుసుకొని దాని గురించి ఆరాటం పడి ముందుకెళ్ళి తెలుసుకొని చేయాలి అని చెప్తున్నాడు. ఎంత అవసరమో అంతే మనకి తెలుస్తుంది. మనకు ఎంత అవసరం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఏం తెలుసుకోవాలి, ఎంతవరకు తెలుసుకోవాలి అంతవరకు మనం తెలుసుకొని ఉంటాము. అనవసరమైన వాటిని దాంట్లో దూరటము, వాటి మీద మోజు వ్యామోహం ఇలా పెంచుకొని శరీరము మనసు పాడు చేసుకోవకండి అని కూడా చెప్తున్నాడు. ప్రేమతత్వంగా హాయిగా ఆనందంగా జీవించండి. అప్పుడు జబ్బులు ఇవన్నీ మీకు దరి చేరకుండా ఉంటది, మీరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి అంటున్నాడు. ఆనందంలో పరవశిల్తే రోగం బహుదూరం. బాగుందండి ఇది. మంచిగా హ్యాపీగా ఉంటే రోగం కూడా మనకి దరి చేరదు అన్నట్టుగా చెప్తున్నాడు. ముక్తాయింపు ముక్తాయింపు. శరీరం కన్నా సూక్ష్మమైనది ప్రాణము, ప్రాణం కన్నా సూక్ష్మమైనది మనస్సు, మనస్సు కన్నా సూక్ష్మమైనది బుద్ధి, బుద్ధి కన్నా సూక్ష్మమైంది ఆత్మ, ఆత్మ కన్నా సూక్ష్మమైంది పరమాత్మ. ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తి యొక్క మనస్సు వేరొక వ్యక్తి మనసుతోనూ యూనివర్సల్ మైండ్తోనూ అనుసంధానమై ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మనస్సులో చెడు సంకల్పం కలిగితే వేరొక వ్యక్తిలో కూడా అదే చెడు ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అంటే సమాజంలో కూడా చెడు వస్తుందని అర్థము. ఒక కుటుంబంలో తండ్రి చెడు మార్గంలో నడుస్తుంటే కొడుకు కూడా చెడునే ఆశ్రయిస్తాడు. దీనికి కారణం ఏమిటి? అంటే శరీరము చాలా సూక్ష్మమైన ప్రాణం కదా. ప్రాణం కన్నా సూక్ష్మమైనది మనస్సు, ఇంకా చిన్నది అని చెప్పి అంటున్నాడు. మనసు కన్నా సూక్ష్మమైనది బుద్ధి. ఓదానికి లింక్ ఉంది. బుద్ధి కన్నా సూక్ష్మమైనది అన్నిటికన్నా ఆత్మ అని చెప్తున్నాడు. ఈ ఆత్మ సూక్ష్మమైనది కాబట్టి పరమాత్మ అది అని చెప్పి చెప్తున్నారు. ఈ సృష్టిలో ఏ వ్యక్తికి మనస్సులు గాని ఈ యూనివర్సల్ మైండ్ తో ఉండాలి, అనుసంధానం అయి ఉండాలి అని చెప్తున్నాడు. లేదా ఇదే మనం చెడు అనుకొని చెడు దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఇంకా మన ఆలోచన చెడు వస్తది, చేసే పనులు చెడుగా అని మనకు తెలియదు కానీ చెడు అవుతుంది. ఎందుకు ఇట్లా వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాడు, ఒక కుటుంబంలో తండ్రి చెడ్డగా ఉన్నానుకోండి, పిల్లల్ని ఇప్పుడు మనమే మొన్న అనుకున్నాము,
పెంచేటప్పుడు గాని, మనం ఏ ఏజ్‌లో పిల్లల్ని ఎట్లా చూడాలి, అదే చిన్నప్పుడే ఖండించామనుకోండి, ఇలా చెడు మార్గంగా పోకుండా ఉంటారు. అదే తండ్రి చెడుగా ఉన్నాడనుకోండి, ఇంకా కొడుకులు ఇంకా వాళ్ళ నుంచే వస్తారు గాబట్టి, ఇయన్నీ ఎందుకు ఇలా కారణం ఏంటి అని క్వెషనేస్తున్నాడు. మనస్సులోని సంస్కారాలను, వాసనలను తొలగించుకొని మనస్సును శుద్ధి చేసుకుంటే అప్పుడు ఆ మనస్సు విశ్వ చైతన్యము. మీరు చదువుతారండి? నాకు కొంచెం ఎందుకో కనిపియట్లేదు. లేదండి నేను చదువుతాను. బ్రష్ తీసుకోండి ఏం పర్లేదు. మనసులోని సంస్కారాలను, వాసనలను తొలగించుకొని మనసును శుద్ధి చేసుకుంటే అప్పుడు ఆ మనసు విశ్వ చైతన్యం యూనివర్సల్ కాన్షియస్‌నెస్ అవుతుంది. మనసుకు చాలా శక్తి ఉంది. మనం ఏదైనా తలుపులోనికి తెచ్చుకుంటే అక్కడ అది కనిపిస్తుంది. మనసుకు మనలోని ప్రతి ఇంద్రియంతో సంబంధం ఉంటుంది. అందుకే దానికి అంత పవర్ ఉంటుంది. మనసుకి కళ్ళు లేకపోయినా ఒక విషయాన్ని ఊహించుకుంటే వెంటనే దాన్ని చూడగలదు. చెవి లేకపోయినా మనసుకి, చెవికి మధ్య సంధి ఇంటరాక్షన్ జరిగి వినగలుగుతుంది. స్పర్శను, రుచిని కూడా అనుభవించగలదు మనసు. అంటే మనసు అనేది ఒక శరీరంలో ఒక అవయవం కాకపోయినా ఆలోచనలతో, భావనలతో ఇతర శారీరక అవయవాలకు భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరించగలదు. అనుమానం పెనుబూటం అన్నట్టు దెయ్యం సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అనుమానంతో ఉంటే ఇంట్లో కూడా దెయ్యం కనిపిస్తుంది. నాలో ఏది లోపం ఉంది అని పదే పదే ఊహించుకుంటే ఆ లోపం నిజంగా వచ్చేస్తుంది. మన మనసులో ఏంటంటే అండి మనం పోయిన జన్మల్లో చేసిన ఈ సంస్కారాలని, ఈ వాసనలు బట్టి అవన్నీ మన మనసు ఉన్నవన్నీ తీసేయాలి, శుద్ధి చేయాలి అని చెప్తున్నాడు. లేకపోతే ఆ మనసు ఎలాంటిది యూనివర్స్ కాన్షియస్ అవుతది. ఇంక దానికే శక్తి వస్తది కాబట్టి ఇంక మనం మార్చుకోవాలని ప్రయత్నించినా గాని మనం చేయలేమనమాట. అయన్నీ ఎట్లా ఊహల్లో ఉండటము, ఆ ఊహలను బట్టి చేయటము, వినటము, కళ్ళు లేకపోయినా గానీ కళ్ళతో చూడటము, వినటము ఇయన్నీ ప్రతిదీ ఇంద్రియంతో సంబంధం ఉంటదనమాట ఈ మనసుకి. అందుకని అయన్నీ వినగలగటం గాని, స్పర్శ, రుచి ఇయన్నీ చేస్తది. అందుకని మన మనసులో ఉన్న ఒక శరీరంతో ఒక అవయవం కాదు, ఒక పార్ట్ కాకపోయినా గానీ ఆలోచన ప్రభావం ఇయన్నీ శరీర అవయవాలకన్నీ ఉంటది అని చెప్పి చెప్తున్నాడు. ఒక్కోసారి అనుమానిస్తూ ఉంటాం కదండీ! అనుమానం పెనుమూటం అన్నట్టు మనం దెయ్యం సినిమాకెళ్ళొచ్చి కూడా ఎక్కడికన్నా సినిమాకెళ్ళేసొచ్చి భయంకరమైన సీన్‌లు చూసామనుకోండి. తర్వాత ఇంటికొచ్చినాక అదే తలుచుకుంటే నిజంగా అదే కనిపిస్తది అని కూడా చెప్తున్నాడు. అట్లనే ఎగ్జాంపుల్ ఇక్కడ దెయ్యం సినిమాకెళ్ళిన తర్వాత అదే అనుమానంతో ఉన్నారనుకోండి దెయ్యం వస్తది అని కూడా చెప్తున్నాడు. నాలో ఏది లోపం ఉంది అనేది మనం ఊహించుకుంటూ ఉంటే అదే నిజంగా వచ్చేస్తది అని కూడా చెప్తున్నాడు. 10 మంది 10 మంది చెడ్డవాళ్ళ సాంగత్యంలో ఉంటే ఆ చెడు లక్షణాలన్నీ పక్కవాళ్ళకి కూడా వచ్చేస్తాయి. ఒక పండిన పుచ్చకాయతో పాటు మిగతా కాయలు కూడా పండిపోతాయి. కుళ్ళిన యాపిల్‌తో పాటు పక్కనున్న యాపిల్స్ కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది కదా! అంతే కదండీ. 10 మంది చెడ్డవాళ్ళతో ఉన్నామనుకోండి, సగ్గన సాంచంలో కాదు, ఇంట్లోనే కాదు, లేకపోతే ఎక్కడికన్నా పార్టీకెళ్ళినా, అంటే భోజనాలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఉన్నామనుకోండి, ఆ చెడు లక్షణాలే వాళ్ళని బట్టి మనకి అంటేస్తాయన్నమాట. అట్లనే ఎగ్జాంపుల్ పుచ్చకాయ బాగా ఎట్లా పండిందనుకోండి, కాయలు కూడా అట్లనే అన్నీ వరుసగా ఒక్కొక్కటి పండిపోతాయి. అదే యాపిల్ కుళ్ళిపోయిందనుకోండి, యాపిల్ ఉన్న పక్కన యాపిలే కాదు, ఇంకే ఫ్రూట్స్ ఉన్నా కానీ మనం చూసుకోకుండా అట్లనే పెట్టేసామనుకోండి ఇంట్లో, అవి ఒకదానికి తగిలి అట్లా కుళ్ళిపోయి అన్ని కాయలు పాడైపోతాయి కదా! అట్లనే అవకాశం ఉంది కదా! అట్లానే అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మనలో మనలో కేవలం శారీరక లక్షణాలే ఉన్నాయని మనం అనుకుంటున్నాము. కానీ శారీరకేతర లక్షణాలే మనలో ఎక్కువగా ఉన్నాయి. మనము ఈ భూమి మీదికి వచ్చిన ఉద్దేశ్యం ఏమిటి? జన్మల నుండి విముక్తి పొందడం, మోక్షాన్ని పొందడమే మన జీవిత లక్ష్యం. దాన్ని మరచిపోయి జీవన గమనంతో పాటు ప్రాపంచిక విషయాలకు అలవాటు పోయి అంటుకుపోయండి. అంటుకుపోయి దుఃఖాన్ని పెంచుకొని సంస్కారాలను, వాసనలను పెంచుకుంటూ
పుట్టినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన స్వచ్ఛమైన మనసును కలుషితం చేస్తూ పతనం వైపు అడుగులు వేస్తున్నాము. మనస్సులో ఆలోచనలు, సంస్కారాలు, అభిప్రాయాలు, ముద్రలు దాగి ఉన్నాయి. తీరని కోరికలున్నాయి మనసులో. మనసులో ఉన్న ఈ మలినాలన్నిటినీ ఖాళీ చేయనంత వరకు ఆత్మ మళ్ళీ జన్మను తీసుకుంటుంది. కానీ ఒకసారి పుట్టిన తర్వాత ఒక జన్మలో మనము పెంచుకున్న సంస్కారాలు, కోరికలను ఆ జన్మలోనే ఖాళీ చేసేస్తే మరు జన్మ ఉండదు. కానీ మనసుకు అణుశక్తి ఉంది. మనలో రజోగుణాన్ని, తమోగుణాన్ని మనసే పెంచుతుంది. మనస్సును గానిగెద్దులాగా ఒకే రకమైన ఆలోచనా సరళికి నియోగిస్తున్నాము. అందుకే పునరపి జననం, పునరపి మరణం, పుట్టడం గిట్టడం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం. ఇది ఇది భగవద్గీతలో కూడా చెప్పాడండి. ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చాం మనం. అంతేగాని వచ్చిన పని ఏంటి? ఈ జన్మ మీద ఉండి మనం విముక్తి పొంది మోక్షం పొందాలి అనేది మన జీవిత లక్షణం. మనం వచ్చిన పని అదే అనమాట. అందుకని మనం అనుకుంటాం కదా, మన ఆత్మ ఆనందం, జ్ఞానం నేర్చుకోవడానికే వచ్చామని. అట్లా ఉండాలి కానీ అవన్నీ మర్చిపోయి మనం అంతకుముందు ఎప్పుడో పూర్వజన్మ వాసనలు ఇవన్నీ పెంచుకుంటూ అవే ఉండి ఆ దేవుడు మనకి పుట్టినప్పుడు మళ్ళా మారతామేమో అని అవకాశం ఇస్తూ ఉంటాడనమాట. మనం స్వచ్ఛమైన మనసు ఇవన్నీ చేస్తూ ఉంటాము, అడుగులు వేస్తానికి ఇస్తారు. కానీ మనం పోయిన జన్మలో చేసిన ఈ కొన్ని వాసనలు దాన్ని బట్టి ఈ ముద్రలు ఇలాంటివన్నీ అభిప్రాయాలు ఇవన్నీ లోపల ఉంటాయి. అవన్నీ తీరని కోరికలు దాచిపెట్టుకొని ఆ మనసులో పాత జన్మలలో అవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఖాళీ చేయాలన్నమాట. ఖాళీ చేస్తే జన్మ ఖాళీ చేయకపోతేనేమో మళ్ళా పుట్టడం, మళ్ళా అనుభవించడం, మళ్ళా చనిపోవడం, మళ్ళా పుట్టడం ఇట్లా జరుగుతూ ఉంటదన్నమాట. అదే మనం చేసాం అనుకోండి, ఖాళీగా చేసుకుంటే మలినాలు, లోపల ఉన్న సంస్కారాలు, పోయిన జన్మలో చేసినవి, ఆ కోరికలు అన్నీ తీసేసామంటే మనకి మరు జన్మ అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటది? రజోగుణం, తమో గుణంలోనే మనసు పెంచుతూ ఉంటది. ఈ 2 గుణాల్లోనే ఉంటది ఎక్కువగా. అందుకని మనం ఊరికనే మనసును గానిగెద్దులాగా అని చెప్తున్నాడు. అంటే ఒక రకమైన ఆలోచన సరళికి నియోగిస్తున్నాము అని చెప్పి కూడా చెప్తున్నాడు. అందుకే ఆలోచనలే శరీరం కంటే సూక్ష్మమైనవి. చిన్న విత్తనము భూమిలో నాటితే అది పెరిగి పెరిగి మహావృక్షం అవుతుంది. అలాగే ప్రతి జన్మలో సంస్కారాలు, కోరికల బీజాన్ని మనము నాటుతున్న కొద్దీ అవి పెరిగిపోయి మోక్ష సాధనకు అవరోధాలుగా మారుతున్నాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఇలా పెరిగి పెరిగి మనము విముక్తికి దూరం అవుతున్నాము. అందుకే మనము పెంచుకుంటున్న సంస్కారాల బీజాన్ని సమూలంగా తీసివేస్తేనే మళ్ళీ అవి రావు, మరుజన్మ ఉండదు. నాకు ఇక్కడ చదవలేదండి, ఒకటండి, ఫస్ట్ నుంచి చదవలేదు. నాకు ఒకటండి ఇక్కడ చెప్పండి. మనం ఇంకా ఎంతసేపు ఇంకా ఇప్పుడు పునరపి జననం, పునరపి మరణం తీసుకుంటే ఆ కాన్సెప్ట్ మనం ఏదైనా చేసి అంటే అనాలోచితంగానే కావాలని తెలిసినాక ఒకసారి మనం ఆ పని చెయ్యకపోయినా అది మనం ఒక విషయాన్ని ఏదైనా చెయ్యకూడనిది చేసి పాత జన్మ, క్రిందటి జన్మల వాసనలు ఉంటాయి కదా, సో టైం పడుతుంది అనే భావనని, అనే ఆలోచనని తీసి పారేసి, అట్లా కాదు, ఇప్పుడు నా సోలు నేను మోక్షం వైపుకే, మోక్షం సాధనకే వచ్చింది, ఈ జన్మ తీసుకున్నాను, నా ఈ పేరు గల ఈ జన్మని నేను అందుకు తీసుకున్నాను, అదే నా లక్ష్యం అనుకుని ఆ భావనతో మనం పట్టుదలగా ఉండి ఆ భావనతోనే మనం వెళ్తున్నాం అనుకోండి. అట్లా వెళ్తే మనకప్పుడు ఈ శరీరాన్ని వదిలేసినాక మళ్ళీ మనం ఇదే పునరపి జననం, పునరపి మరణం ఉండదేమో. కొంచెం ఒకవేళ ఉన్నా కూడా మనకు ఉన్నతమైన జన్మ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా ఎంతసేపు ఈ పాత వాసనలు ఉన్నాయి కదా, సో అలా టైం పడుతుందండి అంటే నన్ను నేను ఊరినే చెప్తున్నా, ఏదన్నా చేసేసి కొంచెం టైం పడుతుంది అట్లా కాదు. అలా కాకుండా నో, ఆ పాత వాసనలు లేదు, గత జన్మ వాసనలు లేదు, ఏమీ లేదండి. అసలు
నేను అనిపిస్తుంది నాకు. అసలు నా లక్ష్యం ఇది అని మనసులో పెట్టుకుంటే అటుగా అడుగులేస్తూ అంటే ఇంకా ఏంటంటే ఏ పని చేసేటప్పుడైనా నో ఇది కాదు నేను చేయాల్సింది. లేతే ఇది కాదు నేను మాట్లాడాల్సింది. ఇది కాదు ఇలా కాదు నేను ఆలోచించాల్సిందని ప్రతిసారి కూడా గుర్తుకొస్తా మనం ఒక అడుగు వెనక్కేసి ఆలోచించుకొని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తామేమో అని నాకు అనిపిస్తోందండి. మరి చెప్పాలనిపించింది చెప్పానండి అది. చెప్పారు పద్మజ గారు. హ్మ్. ఇప్పుడు ఈ జన్మ వరకు సరే, పోయిన జన్మల వరకు వదిలేసేయండి. ఇప్పటి వరకు వదిలేసేయండి. కనీసం హ్మ్. ఈ క్షణం నుంచైనా మనం మారామనుకోండి, హ్మ్. మనకి మోక్షము పరంపరం చెందటానికి ఈజీ. ఏముంది, హ్మ్. అందరినీ ప్రేమ తత్వంలో ఇట్లా ఉండడానికి ఇట్లా అదే. ఉండి అదే. ప్రతిదీ అనుసరించి మనం ఎక్కడ తప్పుడు అడుగేస్తున్నాము అనేది తెలుసుకొని మారామనుకోండి, మనకి మోక్షంలో ఉంటది. ఆ! భగవంతుడు అంతే అదే. ఇస్తారు అంతే కదా! ఇంక. అది. అంతేగాని నిజం. అవి ఉమ్. ఏదైనా చేసేసి ఆ పాత గత జన్మలో ఇక అది అనవసరం ఇక. గతం గతః అంతే. అంతే అండి. ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి అని మనం అనుకుంటున్నాం కదండి ఎప్పుడు. అవును. కనీసం ఇప్పుడన్నా మనం రియలైజ్ అయ్యి మనం మారాలి, మనం చేసుకోవాలి. గతం గతః ఏయో జరిగినాయి, తప్పులైనా గానీ పూర్వజన్మ ఏదన్నా అసలు అది నాకు సంబంధం లేదు అన్న లో ఉండి ఇప్పుడు నేను కొత్తగా అన్ని తెలుసుకున్నాను కాబట్టి కొత్తగా నేను ఆచరణలో పెట్టి సాధన చేస్తూ ముందుకెళ్తే నాకు మోక్ష మార్గం వస్తది. కరెక్ట్ అండి వస్తుంది. అది. అది తప్పకుండా అవును. వస్తుంది అనే పట్టుదలతో. ఉమ్. హ్మ్. మనకి ఇప్పుడు జ్ఞానం ద్వారా కూడా అది కరిగించుకోవచ్చు కదండి కర్మలను. అవును. జ్ఞానాగ్ని నువ్వు తగ్గ జనాభాయ్ గారు జ్ఞానంగా కరిగించుకోవచ్చు కానీ మళ్ళా జన్మ అంటూ ఉంటది కదండి. ఆహా, మనం అన్ని ఇప్పుడు కరిగించుకొని ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు ఈ జన్మను మంచిగా చేసుకుంటే ఇంకా జన్మ ఉండదేమో అని లేదు. మాట్లాడు. ఒక్క ధ్యానం చేయటం ఒకటే కాదండి. ధ్యానము కూడా అవసరం. నేను కాదనట్లేదు. ధ్యానం కావాలి. దయ, ప్రేమ తత్వం, ఏ సేవ అయినా సరే అసలు విసుగు అనే ఉండదు. ప్రేమ, క్షమాగుణంలో ఉండి సాత్విక ఆహారం తింటూ మీరు చెయ్యండి. మనం మోక్ష మార్గానికి భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. అది ఆ, గ్యారంటీ. జ్ఞానం అంటలేదండి, జ్ఞానము. జ్ఞానం మనకు కళల రూపంలో అవునండి. అవును. కొన్ని. జ్ఞానం కూడా అవసరం మనకి. తెలుసుకొని మీరు ఆచరణలో పెట్టకపోతే మీరు మోక్ష మార్గానికి ఎట్లా వెళ్తారండి చెప్పండి? లేదండి, గడిచిన జన్మలను మనము కర్మ దగ్ధం చేసుకోవచ్చు జ్ఞానం ద్వారా అని అంటున్నాడు. కరెక్టేనండి. కొంచెం ఉమ్. కొంచెం చేసుకోవచ్చండి. కాకపోతే మనకి మోక్ష మార్గానికి వెళ్ళటానికి ఆచరణలో కూడా పెట్టాలి అని అంటున్నా. అవునండి, అది కర్మలను దగ్ధం అంటే ఇక్కడ చేసుకుంటూ. 2 థింగ్స్ సుశీల్ గారు, జానాబాయి గారు చెప్పేదేంటంటే ఉమ్. 2 థింగ్స్ అక్కడ. మనం జ్ఞానం చేస్తా పాతయి కూడా అయన్నీ కూడా చేయొచ్చు. దగ్ధం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకటి. యా 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 ప్లస్ యా అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు కూడా మనం ఆచరించాలి దాన్ని అని కూడా చెప్తున్నారు. అది. అర్థమైందండి. అదొక్కటే చేస్తే అవుతదని నేను అనుకుంటున్నాను. అదొకటి కాదండి. మనం ప్రేమ తత్వంలో సేవ, సాత్విక ఆహారం ఇవి కూడా ఉండి మనం మంచిగా మొత్తం ఉంటే అన్నీ అన్నీ మనకు వస్తది అని అంటున్నా. అవన్నీ అన్నీ. చెయ్యాలి. అవన్నీ చెయ్యకుండా కాదు, కాకపోతే గత జన్మలను మనం కరిగించుకోవచ్చు అని చెప్తున్నారు కదండి. అవునవును. గత జన్మలో తగ్గించుకోవచ్చు కానీ మళ్ళా అదొక్కటే చేసేసి మిగతాయి చేయకపోయినా గానీ మనకి జన్మ అంటూ ఉంటది. పుట్టడం, జననం అదన్నీ ఉంటాయి అని నేను అంటున్నా. అదే అంతే అవును. జనాభా గారు. అదండి కరెక్టే, మీరనేది కరెక్టే. అయితే అవును. మనకు ఆ జ్ఞానము, మనకు ఆత్మజ్ఞానము వస్తుంది అంటేనే, పెరుగుతుంది అంటేనే మనం ఈ జన్మను సరి చేసుకుంటూనే పోతుంటాం. యెస్. ప్రేమతత్వం, మనల్ని అన్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి వల్ల మనం ఇబ్బంది పడ్డా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని క్షమించేయడం అన్నట్టు. కానీ అంతేనండి. మనము ఇప్పుడు ఎదుటి మనిషిలో వచ్చే తప్పులు ఉన్నాయనుకోండి. అంటే మనం సరిదిద్దుకోవడానికే వాళ్ళలో మనం చూస్తున్నాం అని అనుకోని మనలో నుంచి తీసేసామనుకోండి, మోక్ష మార్గానికి ఆ విధంగా కూడా వెళ్ళిపోవచ్చు. అవును. అవును. నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి. అవును. ఓకేనా అండి? ఇంకా టైం అవుతుందండి. యా. యాహ్! థ్యాంక్స్ అండి. యాహ్! థాంక్స్ జనాభా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థాంక్ యూ. ఆల్. చాలా బాగుందండి.